భక్తులు ఎవరైనా తమ ఆరాధ్య దైవాలకు కళ్యాణానికో మొక్కుబడిగానో పట్టు వస్త్రాలను కానుకగా సమర్పిస్తారు. కానీ అవే పట్టు వస్త్రాలను ఆలయంలోనే నేపించి దేవుడికి మొక్కుబడి కానుకగా సమర్పించడం చాలా అరుదుగా చూస్తుంటాం. ఇదే తరహాలో దాతల సహకారంతో ఆలయంలోనే పట్టు వస్త్రాలను నేపించి స్వామివారికి సమర్పించారు ఆ ఆలయ అధికారులు, అర్చకులు. ప్రధాన పుణ్యక్షేత్రాల్లో స్వామి అమ్మవార్లకు పలు పండుగలు, జాతరలు, ముఖ్యమైన రోజుల్లో ప్రభుత్వం తరపున లేదా సంస్థలు లేదా వ్యక్తిగతంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో ఎక్కడో నేసిన వస్త్రాలనే స్వామి అమ్మవార్లకు సమర్పించడం మనం చూస్తుంటాం. కానీ సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారికి అక్కడే నేసిన పట్టు వస్త్రాలను సమర్పించింది ఒక కుటుంబం. ఆలయ చరిత్రలోనే తొలిసారిగా హైదరాబాద్కు చెందిన యాదవులైన మల్యాల మధుసూదన్ కుటుంబ సభ్యులు తమ కులదైవమైన మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలను ఆలయంలోనే నేపించి స్వామివారికి సమర్పించారు. మల్యాల మధుసూదన్ కుటుంబ సభ్యుల సహకారంతో పవిత్రంగా నేపించిన పోచంపల్లి చీరలు, పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించినట్లు తెలిపారు ఆలయ ఈవో అన్నపూర్ణ, ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున. భక్తులు ఇంకెవరైనా అత్యంత పవిత్రంగా ఆలయంలోనే నేపించి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించాలనుకుంటే ఆలయ అర్చకులు అధికారులను సంప్రదించాలని కోరారు. దాతలు ఎవరైనా సరే ఈ పట్టు వస్త్రాలు ఇక్కడ నేయించాలనుకుంటే పోచంపల్లి పట్టు వస్త్రాలు ఇక్కడ స్వామివారికి ఇక్కడే నేర్పించి ఇక్కడ స్వామికి సమర్పించాలనుకుంటే మన దేవాలయ ప్రధాన అర్చకుల వారిని, మరి స్థానార్చకులు, మన అర్చక బృందాన్ని, మన ప్రధాన అర్చకులను సంప్రదిస్తే వారు ఇక్కడ జయరాజు గారి నెంబర్ ఇస్తారు. గతంలో చేనేత కళాకారులు జయరాజ్ బృందం రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం రాములవారికి, బల్కంపేట ఎల్లమ్మ తల్లికి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆలయాల్లోని పట్టు వస్త్రాలను నేపించి దేవుళ్లకు సమర్పించినట్లు తెలిపారు. కానీ మల్లన్న స్వామికి ఇదే తొలిసారన్నారు ఆలయ ఈవో. ఫస్ట్ ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ లో మరి జయరాజు గారు మరి పద్మశాలి సంఘం తరపున ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి జాతర సందర్భంగా అక్కడ నేర్చడం జరిగింది. అక్కడి నుండి ఇప్పటి వరకు దేవాలయంలో దాదాపు వివిధ దేవాలయాల్లో మరి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అనుకోండి, మొన్న జరిగినటువంటి సీతారామ కళ్యాణ్ భద్రాచలంలో కూడా స్వామివారి పట్టు వస్త్రాలు, స్వామివారికి పట్టాభిషేకం రోజు పట్టు వస్త్రాలు కూడా అక్కడే స్వయంగా నేర్పించారు. మరి కొండగట్ట అనుకోండి, అన్ని చోట్ల మేజర్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వారు జయరాజు గారు వారి బృందము వెళ్ళేసి అక్కడ కొత్త ముగ్గురు పెట్టేసి మరి ఇలా వస్త్రాలు నేయించినందుకు తమ కుల ఆరాధ్య దైవమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారికి అత్యంత పవిత్రంగా భక్తి శ్రద్ధలతో ఆలయంలోనే పోచంపల్లి చీరలు, పట్టు వస్త్రాలను నేపించి స్వామివారికి సమర్పించడం చాలా సంతోషంగా ఉందని దాత మల్యాల మధుసూదన్ తెలిపారు. రోజు ఉదయాన్నే స్నానసంధ్యలు చేసుకుని స్వామివారిని దర్శించుకొని రోజు మగ్గంపై కూర్చొని అమ్మవారికి 2 చీరలు మేడలమ్మకు, కేతమ్మ తల్లికి, మల్లన్న స్వామికి చేయించి స్వామివారికి సమర్పిస్తున్నందుకు మాకు జన్మ ధన్యమైంది. ఈ అవకాశం మాకే మాత్రం దక్కింది, మల్యాల కుటుంబానికి దక్కింది. చరిత్రలో మొట్టమొదటిసారి కొమరవెల్లి మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలు ఇక్కడనే స్వయంగా నేసి కట్టించినందుకు చాలా చాలా ధన్యవాదాలు స్వామివారి. ఆలయ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆలయంలోనే పోచంపల్లి వస్త్రాలను తయారు చేసి స్వామివారికి, అమ్మవార్లకు సమర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు దాత కుటుంబ సభ్యులు.